మరి పచ్చిశనగల బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పచ్చిశనగల బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిశనగలు 1 కప్పు, బాస్మతి బియ్యం 2 కప్పులు, తరిగిన బంగాళదుంప 1, తరిగిన క్యారెట్ 1, తరిగిన క్యాప్సికం 1, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 4, తరిగిన పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. పచ్చిశనగల బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదండి. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్నామండి. తాలింపుకి నూనె వాడచ్చు, నెయ్యి వాడచ్చు. టేస్ట్ బాగుండడం కోసం నేను నెయ్యి వేస్తున్నానండి. ఓకే. బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈజ్ బిర్యానీ మసాలాలు. దీనివల్లనే బిర్యానీ ఫ్లేవర్ మనకు వస్తుంది. సో నేను దీంట్లో ఫస్ట్ కొన్ని బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, ఒక 3-4 లవంగాలు, ఒక 2-3 యాలకులు, ఒక 1 టీ స్పూన్ సాజీరా, ఇవన్నీ తీసుకున్నానండి. మీకు ఎందుకు వచ్చింది పచ్చిశనగలతో బిర్యానీ చేద్దామని ఐడియా? బిర్యానీ అయితే అన్ని వెజిటబుల్స్ ఉంటాయి, దాంతోపాటు ఇది కూడా యాడ్ అయితే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అలా అని చెప్పి అలానే ఐడియా వచ్చింది. ఇదివరకు ఎప్పుడైనా చేశారా ఇలాగా? అంటే ఈ ప్లేస్ నేను గ్రీన్ పీస్ వాడేదాన్ని, ఇది కూడా వాడితే బాగుంటుంది. ఇది పచ్చిదే కాబట్టి తొందరగా ఉడుకుతుంది కూడా. అవును, అందుకే రీప్లేస్ చేద్దామనే ఆలోచనతో చేశాను. అదే ఇదివరకు ఎప్పుడైనా అలా రీప్లేస్ చేశారా? లేదండి, ఫస్ట్ టైమా? మారుతుందండి. మనము ఫస్ట్ వెజిటబుల్స్ వేసుకుందాము. క్యారెట్స్, పొటాటోస్, నెక్స్ట్ క్యాప్సికమ్. మొత్తానికి మీ ఇద్దరికి బాగానే ఐడియా వచ్చిందండి. సో గ్రీన్ పీస్ ప్లేస్ లో గ్రీన్ శనగలు, పచ్చి శనగలు వాడేద్దామని. కొంచెం వేగాలి, ఇవి కొంచెం మగ్గాలి. మూత పెడదామా? మూత పెట్టేసి బాస్మతి బియ్యం నానబెట్టి ఏమైనా పెట్టారా? లేదు, జస్ట్ వాష్ చేసి డ్రైన్ చేశాను అంతే. ఓకే. ఎందుకంటే ఎక్కువ నానబెట్టినా అవి విరిగిపోతాయి. సో దీంట్లో మనకి కాంబినేషన్ ఏ కర్రీ అయితే బెటర్? రైతా అయితే బాగుంటుందండి. ఎందుకంటే దీంట్లోనే సాల్ట్ వేస్తున్నాము, చిల్లీస్ వేస్తున్నాము, మసాలా కూడా ఉంటుంది. దీనికి కొంచెం కాంప్లిమెంటరీగా రైతా వేసుకుంటే బాగుంటుంది. కానీ బిర్యానీ అంటే ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఇంకా మన ఇష్టం, కుర్మా, పన్నీర్ ఏదైనా చేసుకోవచ్చేమో కదా, ఎవరి టేస్ట్ టైంని బట్టి. లేదంటే ఇలా వేడివేడిగా చేసుకుంటే ఇలా తినేయచ్చు. కొంచెం మగ్గాల, కొంచెం అలా ఉప్పేస్తే ఫాస్ట్గా మగ్గుతాయి కదా. ఏం చేస్తుంటారు మాధురి గారు మీరు? నేను ముందు అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశానండి. డిగ్రీ స్టూడెంట్స్కి టీచ్ చేశాను. ఓకే. నాకు రీసెంట్గా పాప పుట్టింది, మొత్తం మామే డ్యూటీ అయిపోయింది. నేను హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను. పాప పుట్టితే ఇంకా మానేసి మొత్తం తీసుకున్నారా? సో ఇప్పుడు ఎంత పాప వయసు? 11 months. 11 months కంప్లీటెడా? పేరేంటి? మహిత. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఇన్ఫోసిస్. పేరేంటి? రాజశేఖర్ గారు. మీరేం చేస్తుంటారు దివ్య గారు? నేను హౌస్ వైఫ్. మీరు హౌస్ వైఫా? మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? వాచ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్. ఏం పేరు? విశాల్. మీకు పిల్లలు ఉన్నారా? బాబు. చూద్దాం ఒకసారి. ఓకే, కొంచెం మగ్గాయి కాబట్టి ఇవి తర్వాత వేసుకోవాలి. చిన్నగా ఉన్నాయి కదా, ఇవి పీసెస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి మగ్గాలి, అని దీనికి అవసరం లేదు. ఓకే. సో ఇవన్నీ మనకి కొంచెం మెత్తబడితే రైస్ వేసేసుకొని ఇచ్చేసేసుకోవచ్చు కదా. ఓకే, చూద్దాం అనండి. బాగా స్మెల్ వస్తుంది, అది కొంచెం మగ్గింది కదండి. ఓకే, స్మెల్ అయితే బాగుంది, టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. స్మెల్ అయితే బాగుందా? బాగుంది. బిర్యానీ స్మెల్ మనం ఆవిడన్నట్టు మసాలా దినుసులు వేయగానే ఆ ఫ్లేవర్ బాగా వచ్చేస్తుంది. టేస్ట్ ఇంక మరి మాధురి గారు వేసేదాన్ని బట్టి అంతే. షూర్గా బాగుంటుందండి. షూర్గా బాగుంటుందా? ఓకే. ఇప్పుడు బియ్యం వేద్దామండి. 2 cups. ఓకే. 2 cups బియ్యంకి 4 cups వాటర్, డబుల్. నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. నేతిలో ఫ్రై చేసేటప్పటికి అండ్ వాసన చాలా బాగా వస్తుంది. ఓకే. ఉడికించే ముందే కొత్తిమీర, పుదీనా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. కూరల్లో తర్వాత వేసుకున్న బిర్యానీలో మాత్రం ముందే వేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి దివ్య గారు, ఏమంటారు? మీ వదిన గారి బిర్యానీ బాగుంటుందా? చాట ఏమో తిన్నాక తెలుస్తుంది. ఇంతకు మీ ఇద్దరు ఎవరు వంట బాగా చేస్తారు? మా వదినే చేస్తుంది. వదిన బాగా చేస్తారా? ఎందుకు మీ వదిన వంటలు బాగా వచ్చా?
తను హౌస్ వైఫ్ కదండి, ఇంట్లో ప్రయోగాలు చేస్తూ ఉండొచ్చు. నాకు జాబ్ అలా చేస్తాను. అనకండి, హౌస్ వైఫ్లు అందరూ పెట్టమని. అంటే అలా అని కాదు, ఇప్పుడు హౌస్ వైఫ్ అయినా వర్కింగ్ ఉమెన్ అయినా వర్కింగ్ అయితే 10 to 12 hours బయటనే ఉంటాం. ఇంకా ఇంట్లో వంట చేస్తుంది టైం ఎక్కడ ఉంటుందండి? వంట ఏదో చేసుకోవాలి, తినాలి అంతే. ఇప్పుడు అంతేనా? నేను ఇంట్లో ఉన్నప్పుడు నుండి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి ప్రయోగాలు. అవునా? అంతకుముందు పప్పు అన్నం అంతేనా? పాపం మీ ఆయన ఇప్పుడు ఎంజాయ్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మన కుక్కర్లో అయితే ఇవి జస్ట్ ఎంత ఒక 3 విజిల్స్ సరిపోతుందా? సో ఇప్పుడైతే మనం ఇలా చేస్తున్నాం కాబట్టి చూసుకుంటూ చేసుకోవాలి. మాధురి గారు చూద్దామా? చూద్దామండి. ఘుమాయిస్తుందా వాసన? రెడీ అయిపోయిందండి. రెడీ? స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్కి తీసుకుంటాం. ఓకే, ఇదిగో దీంతో ఇస్తారా? మంచి కలర్ఫుల్గా బఠానీ అవి శనగలు కూడా బాగా తెలుస్తున్నాయి, అలాగా మరీ మెత్తగా అయిపోకుండా బాగుంది. రెడీ? గీతారు వేడి వేడి శనగ బిర్యానీ రెడీ అయిందండి. టేస్ట్ చెప్పండి. ఇంక ఇప్పుడు చూసేద్దాం టేస్ట్. ఓకే, మరి వేడివేడిగా పచ్చిశనగల బిర్యానీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ పచ్చిశనగల బిర్యానీ తయారీ విధానం ఒకసారి చూద్దాం. పచ్చిశనగల బిర్యానీ తయారు చేసే విధానం: పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు వేసి వేగాక తరిగిన క్యారెట్, బంగాళదుంప, తరిగిన క్యాప్సికం, తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించి ఉప్పు వేసి మగ్గనివ్వాలి. తర్వాత పచ్చిశనగలు వేసి మగ్గించాలి. దీనిలో బాస్మతి బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోసి కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. అంతే, పచ్చిశనగల బిర్యానీ రెడీ. పచ్చిశనగల బిర్యానీ తయారీ విధానం చూసారు కదా? ఓకే, అందరూ రెడీ అయిపోయారా? వెరీ గుడ్. మహిత అండ్ మాన్విత. ఓకే, ఈ పాప మీ పాప అండి? అవునండి, తోటి కూడా. నీ పేరేంటో? మీనల్. ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. వెరీ గుడ్. ఓకే, సో మీ పిల్లలిద్దరు రెడీ అయిపోయారా? రెడీ. ఇంకా హాయ్ హాయ్ చెప్పు అందరికి. హాయ్, సూపర్. అక్కడ చెప్పు హాయ్, చెప్పు హాయ్. వెరీ గుడ్. మాన్విత్ మనం అదిగో హాయ్ చెప్పు. హాయ్. ఓకే, తినేద్దామా? నేను మా పాప గురించి ఒక సాంగ్ రాశానండి. మీ పాప గురించి రాసారా? అవునండి, నేను పుట్టిన తర్వాత 2 months కి రాశాను. ఓ, మీలో పడుకోబెట్టడానికి లాలిపాట. లిరిక్ రైటర్ కూడా ఉన్నారనమాట. ఫస్ట్ టైం అయ్యాను. అయ్యారా? పాడండి, ఏం పాట రాశారో విందాం. చాలా పెద్ద కొంచెం పాడి పెద్దదొద్దు, కొద్దిగా. నా చిట్టి బంగారు తల్లి మహిత ఈరీ హాయిగా పవలించవే లాలీ జో లాలీ జో లాలీ జో లాలి లాలీ జో పుట్టావు పౌర్ణమి నా నిండు చందమామల నిలిచావు డోకు పడితే ఆడపడుచుగా ఒదిగావు అమ్మ ఒడిన బంగారు బొమ్మల పెరిగావు నాన్న గుండెల పైన రాణిగా లాలీ జో లాలీ జో లాలీ జో లాలి లాలీ జో. చాలా బాగా రాశారండి పాట. చాలా పెద్దగా ఉంటుంది ఈమె గురించి మొత్తం రాశారా? సరే, ఈసారి ఎప్పుడైనా తీరిగ్గా విందాము. కానీ బాగా చాలా పెద్దగా ఉంది, బాగుంది కూడా. బాగుంది కూడా. మీరు అందరు వినేసారా? రోజు అది పాడితేనే పడుకుంటుంది. పడుకుంటుందా? మరి ఇప్పుడు పడుకోలేదేంటి మహిత? మొత్తం వెరీ గుడ్, ఇంటెలిజెంట్. వాయిస్ బాగుంది అండ్ రైటింగ్ కూడా బాగా రాశారు. సరే, ఇంకా ఇప్పుడు మనము అబ్బాయి ఇప్పుడు కొట్టినా మా క్లాప్స్. వెరీ గుడ్. ఓకే, సో అందరూ చక్కగా స్పూన్స్ తీసుకోండి. దివ్య గారు ఎలా ఉంది? బాగుంది. మాధురి గారు సూపరా? సరే, బిర్యానీ టేస్ట్ చూద్దాం ఇప్పుడు. బిర్యానీ ఎలా ఉంది? బాగుందా? నైస్. సరే, ఇప్పుడు మనం ఫాస్ట్గా డిసైడ్ చేద్దాం. లక్ష్మీపార్వతి గారు, సో రెండిట్లోకి ఏది బాగుంది చాలా టేస్టీగా? బిర్యానీ అంటే ఎప్పుడు మనం చేసుకునే ఐటమే కాబట్టి నాకు చాట్ బాగా నచ్చింది. చాట్ బాగా నచ్చిందా మీకు? నువ్వు చెప్తావా? చెప్పు.
అదే సూపర్, అలాగే చెప్పాలి. మీకేది బాగుందండి? చాట్ బాగుందండి, చాట్ స్నాక్స్ ఐటమ్ బాగుంది. స్నాక్ ఐటంగా బాగుందా? మాధురి గారు మీకేది నచ్చింది, చాటా బిర్యానీయా? నాకు రెండు నచ్చాయండి. రెండిట్లోకి బిర్యానీ టేస్ట్ బిర్యానీ టేస్టీగా ఉందా? దివ్య గారు మీకు? చాట్ బాగుందండి. చాట్ బాగుందా? బిర్యానీ ఏమన్నా తక్కువ ఎక్కువ అలా ఏమైనా అయినాయా? అంటే రెగ్యులర్ గా చేసుకుంటాం కదా కాబట్టి అట్లానే అట్లా అనిపించింది. చాట్ మీ ఐడియా కొద్దిగా ఇన్వెన్షన్ బాగుంది అనిపించిందా మీకు? అవును. ఓకే. సో యాక్చువల్గా చక్కగా రెండు కూడా మంచి చేసేటప్పుడే గుమ్గుమ్మలాడాయి. అక్కడ చాట్ మనకి చాట్ ఫ్లేవర్ బయట అయితే ఎలా వస్తుందో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే వచ్చి చాలా టేస్టీగా ఉంది. అండ్ బిర్యానీ అఫ్ కోర్స్ చెప్పక్కర్లేదు. మరి రెండిట్లో కంపారిటివ్లీ చెప్పనా అంటే చెప్పండి, అలా పెట్టుకోగానే చాలా టేస్టీగా చాట్ బాగుంది. అంటే బాగా తెలుస్తుంది ఇందులో ఆ పచ్చిశనగలు మనకి బాగా ఎక్కువ తగులుతూ ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంది అనమాట. బిర్యానీ కూడా బాగుంది కానీ కొద్దిగా కొంచెం రొటీన్ కదా బిర్యానీ. సో చాట్ అనేది నిజంగా ఐడియా చాలా బాగుంది. అండ్ ఐడియాకి తగ్గట్టుగా మీరు చేయడం కూడా చాలా టేస్టీగా చేశారు. థ్యాంక్ యూ. ఏమి ఎక్కువ తక్కువ అవ్వకుండా సరిగ్గా సరిపోయాయి. చాలా బాగుందండి చాట్. థ్యాంక్ యూ. ఓకే. సో దివ్య గారు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. మీకు కూడానండి. థ్యాంక్ యూ. ఇద్దరు కూడా చక్కగా ఫాస్ట్గా చేశారు, టేస్టీగా కూడా చేశారు. దివ్య గారు మీకు అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. క్లాప్స్ క్లాప్స్. మాధురి గారు మీకు కూడా అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాప్స్ 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 కొట్టు. చాలా బాగుందండి ఈసారి. అండ్ మాకు ఈ అవకాశం వచ్చి మా ఇంటికి వచ్చి మా రుచుల్ని మీరు టేస్ట్ చూసినందుకు అభిరుచి వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చక్కగా మంచి వెరైటీస్ చేసి చూపించారు ఈరోజు ఇద్దరు కూడా. ఓకే, మరి చూసారు కదా పచ్చి శనగలు ఇవాల్టి వెరైటీస్ ట్రై చేయండి మీరు కూడా. చాట్కి చాట్ చాలా టేస్టీగా ఉంది అండ్ బిర్యానీకి బిర్యానీ కూడా సూపర్గా ఉంది. సో ట్రై చేసేయండి. మరి అలాగే మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635కి ఎస్ఎంఎస్ చేయండి. ఓకే. సో మాధురి గారు అండ్ దివ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి వెరైటీస్ చేశారు అండ్ మంచి పాట కూడా పాడారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ ఊరించే వంటని. రేపటి ఊరించే వంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్.